దినవృత్తాంతముల మొదటి గ్రంథము 13వ అధ్యాయము 14వ వచనములో వ్రాయబడిన మాట మనము చూస్తే, దేవుని మందసము ఓబేదెదోము ఇంటిలో అతని కుటుంబమునొద్ద 3 నెలలుండగా యెహోవా ఓబేదెదోము ఇంటి వారిని అతని సొత్తంతటిని ఆశీర్వదించెను. చదువుబడినటువంటి వచనములో అద్భుతమైన మాట మనకు కనబడుతుంది. ఈ మాట చదువుతుంటే ఎవరైనా కానీ ఇష్టపడతారు, ఇది మాకు కావాలనుకుంటారు. ఏంటి ఈ మాట అంటే, ఓబేదెదోము అనే ఒక ఆయన ఉన్నారట. ఈ ఓబేదెదోము అనబడేటువంటి ఆయన ఇంట్లో 3 నెలల కాలము మందసాన్ని పెట్టారు. ఈ 3 నెలలు మందసం ఇంట్లో ఉంచగానే ఆ ఓబేదెదోము తన ఇంటి వారు తన సొత్తంతా కూడా ఆశీర్వదించబడింది. దేని బట్టి? మందసాన్ని బట్టి. ఇశ్రాయేలీయులైన వారు ప్రయాణము చేస్తుంటే వారి ముందు మందసం వెళ్ళేది. ఆ మందసం బంగారు రేకు తొడిగించేవారు. దాన్ని యాజకులు మాత్రమే మోయాలి. ఈ మందసం గాని దాని యొక్క మందిరానికి సంబంధించిన పనులు గాని లేవీయులే చేయాలి. ఈ మందసాన్ని లేవీయులే మోయాలి. ఈ మందసం గిత్తీయుడైనటువంటి ఓబేదెదోము ఇంటిలో 3 నెలలు ఉంచారు. ఉంచగానే ఓబేదెదోము తన ఇంటి వారు సొత్తంతా కూడా ఆశీర్వదించబడ్డారు. యుద్ధానికి వెళ్ళే సమయంలో ఇశ్రాయేలీయులు వారి కూడా ఈ మందసాన్ని తీసుకెళ్లేవారు. శత్రువులైన వారు ఇశ్రాయేలీయులను చూస్తే భయం కాదు గాని, ఇశ్రాయేలీయులు వారి కూడా వచ్చేటువంటి మందసాన్ని చూచి శత్రువులు గడగడ వణికిపోయేవారు. వారు ఏమనేవారంటే, ఇశ్రాయేలీయుల దేవుడు దండులోనికి వచ్చేస్తారు, మనమేమి చేయలేమని శత్రువులు పారిపోయేవారు. ఇంతకీ ఏముంది అందులో? దానికంత ప్రత్యేకత ఎందుకు వచ్చింది? మందసములో ఏముంది అనే దాన్ని మనం గమనించినప్పుడు దేవుని యొక్క వాక్య గ్రంథములో హెబ్రీ పత్రిక 9వ అధ్యాయము 3వ వచనములో ఆ మందసములో ఏముందో చాలా వివరముగా వ్రాయబడింది. అంతటను బంగారు రేకులతో తాపబడిన నిబంధన మందసమును ఉండెను. ఇలా వినాలి ప్రియుల, బంగారు రేకులతో తాపబడినటువంటి నిబంధన మందసం ఉంది. అంటే మందసానికి లోపల దాని చుట్టూ బంగారు రేకులు పొదిగించబడి ఉంటాయి. ఆ మందసములో ఇలా వినాలి ప్రియులారా, మందసములో ఏమున్నాయని చూస్తే, ఒకటి మన్నాగల బంగారు పాత్ర. ఇశ్రాయేలీయులు 40 సంవత్సరాల కాలం దేవదూతలు తినే ఆహారాన్ని తిన్నారు. 40 ఏళ్ల కాలం పైనుంచి ఆహారం కురిసేది. దాని పేరే మన్నా. గమనించేటువంటి మాట ఏమిటంటే, ఇదేమి అనే దానికే మన్నా అనబడే పేరు వచ్చింది. ఆ మన్నా బంగారు పాత్రలు వేసి ఇందులో పెట్టారు. అందుకే మందసానికి ఎంత విలువ. 2, చిగురించిన అహరోను చేతి కర్రయు. ఇశ్రాయేలీయులైన వారు 12 గోత్రాలు. ఈ 12 గోత్రాల్లో అహరోను లేవి గోత్రం యాజక గోత్రం అయితే, మిగిలిన గోత్రాల వారికి బాధ కలిగింది. అందుకని మోషే గారు ఏం చేశారంటే, సంఖ్యాకాండం 17వ అధ్యాయము 7-8 వచనాల్లో చూస్తే, మోషే వారి కర్రలను సాక్ష్యపు గుడారములో యెహోవా సన్నిధిని ఉంచెను. మరునాడు మోషే సాక్ష్యపు గుడారములోనికి వెళ్ళి చూడగా, లేవి కుటుంబముదైన అహరోను కర్ర చిగిర్చి ఉండెను. అది చిగిర్చి, ఇలా వినాలి ప్రియులారా, తెల్లవారుగానే చూచేసరికి
ఆ కర్రే చిగిర్చింది, చిగిర్చి పువ్వులు పూసి బాదము పండ్లు గలదాయని విన్నారా? ఈ వచనములో వ్రాయబడిన మాట ఏమిటంటే చిగిర్చింది, పువ్వులు పూసింది, బాదమ పండ్లు కాసినటువంటి వాస్తవాన్ని గమనించాలని మీకు తెలియజేస్తూ ఉన్నా. అనగా మందసములో ఉండేటువంటి రెండో వస్తువు ఏమిటంటే చిగిర్చినటువంటి అహరోను కర్ర. మూడోది నిబంధన పలకలు, అదే 10 ఆజ్ఞలు. ఈ 3 ఉండేటువంటి ఆ పెట్టెకు పేరేమిటంటే మందసం. ఈ మందసాన్ని 3 నెలలు ఓబేదేదోము ఇంటిలో ఉంటే ఆ ఇల్లు, ఆ కుటుంబం ఆశీర్వదించబడింది. ఈ రోజున మీ అందరూ కోరుకునేది, అయ్యా ఆ మందసం ఎక్కడుందో మా ఇంటికి కావాలి. 3 నెలలుంటే ఆ కుటుంబం అంతా దీవించబడిందే, ఐశ్వర్యవంతులయ్యారే, సొత్తంతా దేవుడు దీవించారే. చాలా అప్పుల్లో ఉన్నామో ఆ మందసము కావాలి. నిరుద్యోగులుగా ఉన్నామో ఆ మందసం మాకు కావాలి. ఆ మందసం ఉంటే నువ్వు మేలు పొందుతావు. ఆ మందసం ఉంటే నీకున్న సమస్యలే పరిష్కారం అవుతాయి. అసలు ఓబేదేదోము ఇంటిలో ఈ మందసం ఉంచడానికి కలిగిన కారణం ఏమిటంటే 13వ అధ్యాయం 1వ వచనాల్లో వ్రాయబడినటువంటి మాటలు మనము చూస్తే, దావీదు సహస్రాధిపతులతోను శతాధిపతులతోను అధిపతులందరితోను ఆలోచన చేసి సమాజముగా కూడిన ఇశ్రాయేలీయులందరితో ఇలాగు సెలవిచ్చెను, ఈ యోచన మీ దృష్టికి అనుకూలమై మన దేవుని యెహోవా వలన కలిగిన ఎడల ఇశ్రాయేలీయుల నివాస ప్రదేశముల యందంతటా శేషించిన మన సహోదరులను తమ పట్టణములలోను పల్లెలలోను కాపురమున్న యాజకులను లేవీయులను మనతో కూడుకొనున్నట్లు వారి యొద్దకు పంపి మన దేవుని మందసమును మరలా మన యొద్దకు కొని వద్దము రండి. సౌలు దినములలో దాని యొద్ద మనము విచారణ చేయకయేయుంటిమి. ఈ కార్యము సమాజకులందరి దృష్టికి అనుకూలమాయను గనుక జనులందరూ ఆ ప్రకారము చేయుదుమనిరి. కాగా దేవుని మందసమును కిరియత్యారీము నుండి తీసుకుని వచ్చుటకు దావీదు ఐగుప్తు యొక్క షీగోరు నది మొదలుకొని హమాతునకు పోవు మార్గము వరకు నుండి ఇశ్రాయేలీలందరినీ సమకూర్చెను. యేసు మహారాజుకో కిరియత్యారీము నుండి దావీదు పట్టడానికి ఆ మందసాన్ని తీసుకుని రావాలి. చాలా కాలముగా కెరూబుల మధ్య నివాసము చేసే ఆ మందసము దగ్గర సౌలు కాలము నుండి అక్కడ విచారణ చేయలేదు, ప్రార్థన చేయలేదు. దావీదు గారనే మాట ఏమిటంటే ఈ మందసాన్ని తీసుకొద్దాము. దావీదుకు వచ్చిన ఆలోచనకు మంచి ఆలోచనే. ఒక కొత్త బండి మీద ఎక్కించి అబినాదాబు ఇంటి నుండి తీసుకుని వచ్చిరి. ఉజ్జాయును అయ్యోయును బండిని తోలిరి. ఉజ్జానబడే ఆయన, అయ్యోయు అనబడే ఆయన దాన్ని తోలుకుంటూ వస్తున్నారు. 8వ వచనములో దావీదును ఇశ్రాయేలులందరూ పూర్ణ శక్తితో దేవుని సన్నిధిని పాటలు పాడుచు సితారాలను, స్వరమండలములను, తంబురులను, తాళములను వాయించుచు బోరలు ఊదుచుండిరి. ఆ మందసాన్ని తీసుకొచ్చే టైంలో ఏదో సాధారణంగా తేవట్లేదు. బోరలు ఊదుతున్నారు, పాటలు పాడుతున్నారు, సితారాలు, స్వరమండలాలు వాయిస్తున్నారు. 9వ వచనంలో వారు కీదోను కళ్ళము నొద్దకు వచ్చినప్పుడు ఎడ్లకు కాలు జారినందున మందసమును పట్టుకొనవలెనని ఉజ్జా చేయి చాపగా యెహోవా కోపము అతని మీద రగులు కొనెను. అతడు తన చేయి మందసము నొద్దకు చాపగా ఆయన అతని మొత్తెను గనుక అతడు అక్కడనే దేవుని సన్నిధిని చనిపోయెను. ఇక్కడేమో మందసాన్ని పట్టుకుంటే చనిపోయాడు, అక్కడేమో మందసం ఇంట్లో ఉంటే వాళ్ళు దీవించబడ్డారు. ఈ రోజున చాలా మందికి ఈ విషయం తెలియట్లేదు. బండిలో మందసం ఉంది, ఎడ్లకేమో కాలు జారింది, మందసమే పడిపోబోతుంది. వెంటనే పడిపోబోయే మందసాన్ని
పట్టుకున్నాడు. పట్టుకోగానే దేవుడు ఆ వ్యక్తిని మొత్తారు, చనిపోయాడు. తాని యొక్క అభిప్రాయం మందసం పడిపోబోతుంది కాబట్టి పట్టుకోవాలి అని పట్టుకున్నాడు. కానీ పట్టుకుంటే దేవుడు మొత్తారు, చనిపోయాడు. ఇదేంటి? తాను చేసిన పని మంచి పనే కదా. ఇదే మందసాన్ని ఓబేదేదోము ఇంటిలో ఉంచితే వాళ్ళు దీవించబడ్డారు. అయ్యా, లేవీయులే ముట్టుకోవాలి మందసాన్ని, అతడు లేవీయుడు కాదు అంటున్నారు. లేవీయుడు కాకపోతే బండి తోలడం. మందసము దగ్గర చుట్టూ లేవీయులే పనిచేయాలి. ఈ ఉజ్జా అనబడే ఆయనే లేవీయుడే. అయినా కానీ ఎందుకు చనిపోయాడు? 37వ అధ్యాయం నిర్గమకాండం 3వ వచనములో చూస్తే, దానికి 4 బంగారు ఉంగరములను, దానికి 4 బంగారు ఉంగరములను పోతపోసి, ఒక ప్రక్కన 2 ఉంగరములను, ఒక ప్రక్కను 2 ఉంగరములను, ఎదుటి ప్రక్కన 2 ఉంగరములను, ఎదుటి ప్రక్కను 2 ఉంగరములుండునట్లు దాని 4 కాళ్లకు, దాని 4 కాళ్లకు వాటిని తగిలించెను. మరియు అతడు తుమ్మకర్రతో మోతకర్రలను చేసి వాటికి బంగారు రేకులను పొదిగించి మందసమును మోయుటకు దాని ప్రక్కల మీది ఉంగరములలో ఆ మోతకర్రలను చనిపోయాను. వినాలి ప్రియులు, గమనించే మాట ఏమిటంటే, ఈ మందసం ఉందే, ఆ మందసానికి ముందు వైపు వెనక వైపు బంగారముతో 4 ఉంగరాలు చేయాలి. ఆ బంగారముతో చేయబడినటువంటి ఉంగరాల్లోకి తుమ్మకర్రతో తయారు చేయబడినటువంటి మోతకర్రలో, ఈ మోతకర్రల్ని ఆ ఉంగరాల్లోనికి దాన్ని చొలపాలి. అప్పుడు మందసాన్ని మోయాలి. మీకు అర్థమైందా? అనగా మందసాన్ని ఎవ్వరూ దాన్ని ముట్టకూడదు. ఉజ్జా ఏం చెయ్యాలంటే, మోతకర్ర తెచ్చి ఆ మోతకర్రతో ఆ ఉంగరములో పెట్టి దాన్ని ఆఫ్ చేయాలి. కానీ మందసాన్ని ముట్టేసుకున్నాడు. మందసాన్ని ఎలా ముట్టుకోకూడదు, దానికి పద్ధతి ఉంది, దేవుని యొక్క విధానం ఉంది. ఆ విధానాన్ని ఉజ్జా తప్పాడు కాబట్టి దేవుడు ఆ యొక్క ఉజ్జాను అక్కడే మొత్తారు, అక్కడికక్కడే చనిపోయాడు. మీకు తెలియజేసే మాట, మందసం అంటే ఏంటి అని చూస్తే, కొత్త నిబంధన కాలంలో యేసు ప్రభువే మందసములో ఏ విధముగానైతే మన్నాగల బంగారు పాత్ర, యేసు వారు జీవాహారం ఆయన కాబట్టి ఆయన శరీరాన్ని తింటున్నాం, రక్తాన్ని త్రాగుతున్నాం. అదే ప్రభు భోజన సంస్కారం. మనము నిత్యము జీవించడానికి జీవాహారం ఆయనే. రెండోది ఏమిటంటే, మందసములో ఎలాగైతే చిగిర్చిన అహరోను కర్ర ఉందో, కర్రకి చిగురు వచ్చిందంటే అందులో జీవం ఉంది. అలాగే యేసు వారు జీవం ఆయనే. ఆయన బ్రతికి ఉన్నారు, చనిపోయారు, సమాధి చేయబడ్డారు, 3వ దినమందు లేచారు. ఇప్పుడు ఆయన చనిపోయి లేరు, సజీవుడిగా ఉన్నారు. యేసు వారికి చావు లేదు, ఆయన జీవం ఉన్నవారు, ఆయన జీవాధిపతిని మీరు చంపితిరి, దేవుడు ఆయన్ని మృతుల్లో నుంచి లేపెను అని అపోస్తుల కార్యములో చెప్పినట్లుగా ఆయన జీవం. 3వది, మందసము లోపల ఎలాగూ పలకలున్నాయో అలాగూ యేసు వారు వాక్యమై ఉన్నారు. ఈ వాక్యమైన జీవమైన జీవాహారమైన యేసునే మీ ఇంట్లో పెట్టుకుంటే మీరు ఆశీర్వదించబడతారు. నీ హృదయంలో పెట్టుకుంటే నీవు దీవించబడతావు. అందుకనే 2000 సంవత్సరాలుగా ఎన్నో కోట్ల మంది యేసునే జీవితాల్లోనికి ఆహ్వానించుకొని ఆశీర్వదించబడ్డారు, యేసుని పిలుచుకొని ఎంతో దీవించబడ్డారు. అందుకనే ఒక సాక్ష్యమా, 2 సాక్ష్యాలా, 1000 సాక్ష్యాలా, కోట్లాది సాక్ష్యాలు. యేసు నమ్మం మా జీవితాలు వెలిగించబడ్డాయి. యేసు నమ్మం చీకట్లో నుంచి వెలుగులోనికి వచ్చాం. యేసు నమ్మం పనికిరాని జీవితాలు పనికొచ్చేటట్లుగా మారాయి. ఎందుకంటే ఈ లక్షణాలు కలిగిన వారు కనుక మేము దీవించబడ్డాం. ఓబేదేదోము ఇంటిలో మందసం ఉంటే
దీవించబడిందో, నీ హృదయంలో, నీ జీవితంలో మందసమనబడే యేసుంటే నీవు దీవించబడతావు. యోహాను రాసినటువంటి సువార్తలో 4వ అధ్యాయము 23వ వచనములో చూస్తే, అయితే యథార్థముగా ఆరాధించువారు, ఇలా వినాలి ప్రియులారా, యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించు కాలము వచ్చుచున్నది, అది ఇప్పుడును వచ్చి ఉన్నది, ఇప్పుడునే వచ్చి ఉన్నది. తన్ను ఆరాధించువారు అట్టివారే కావాలనని తండ్రి కోరుచున్నాడు. దేవుడు ఆత్మ గనుక ఆయన ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలెను. ఇలా వినాలి ప్రియులు, మాట ఏమిటంటే యేసు వారిని ఆరాధించేవారే ఆత్మతో ఆరాధించాలి, సత్యముతో ఆరాధించాలి. నిజాయితీగా నీ లోపల రక్షణ కార్యము జరిగి నీవైన ఆరాధించాలి. లేకపోతే దేవుడు రేపు మొత్తిన కాలములో నరకానికి వెళ్ళక తప్పదు. బైబిల్ చెబుతుంది, యేసు రక్తం ప్రతి పాపము నుండి పవిత్రులుగా చేయి అని చెబితే, ఈవేళ నీవు అలాగేమీ కాదులే, నేను మంచోణ్ణి, నేను పరలోకానికి వెళ్ళిపోతానంటే దేవుడు నిన్ను మొత్తరా రేపు? చెప్పిందోటి చేసేదొకటి. మందసాన్ని ముట్టుకోకూడదంటే ఇష్టం వచ్చినట్టుగా చేస్తే చనిపోలేదా బుజ్జ? ఈవేళ యేసు వారినే, ఆయన ఎంతటి వారు అనుకుంటున్నావు అనేది నీకు అర్థమైందా? ఆయన ఆరాధించే నీవు ఎట్లా ఆరాధిస్తున్నావు? ఆయన చెప్పింది చేస్తున్నావా? ఈ రోజున ఆయన చెప్పింది చేయకుండా వేరేది చేస్తున్నావేమో. నేను మంచోడిని కాబట్టి పరలోకానికి వెళ్ళిపోతాను అన్నావేమో. అలాగైతే రేపొద్దుట 7 ఏండ్ల శ్రమలు అనబడేటువంటి కాలం వస్తుంది. నేను మొత్తే కాలం, నరకం అనేది వస్తుంది. మొత్తే కాలం, పాతాళం, అది మొత్తడమే దేవుడు. ఈవేళ యేసు క్రీస్తు అనబడే మందసాన్ని గురించి బాగా చదువు. యేసు క్రీస్తు అనబడే మందసాన్ని ఎలాగ ఆరాధించాలో చదువు. ఆయన గురించి ఎలా పాడాలో, ఎలా మాట్లాడాలో, ఎలాగ స్తుతించాలో నేర్చుకో. మోషేతో దేవుడు చెప్పారు, మోషే నీ చెప్పులు విడువు. ఈ రోజున కొంతమంది చెప్పులు వేసుకుని ప్రార్థన చేస్తారు, చెప్పులు వేసుకుని ప్రసంగాలు చేస్తారు. దేవుని ఆరాధించే పద్ధతి అదేనా? దేవుని దగ్గరే మోకాళ్ళూని ప్రార్థన చేయాలి. కానీ కొందరు కూర్చుని ప్రార్థన చేస్తారు, కాళ్ళు చాపి ప్రార్థన చేస్తారు, మంచం మీద పండుకుని ప్రార్థన చేస్తారు. నువ్వు ఒకవేళ పేషెంట్ వై లేవలేని స్థితిలో ఉంటే మంచం మీద నుంచి లేవలేకపోతున్నావు, ప్రార్థన చేసిన దేవుడు వింటారు. కానీ నువ్వు మోకరించే నీవు పండుకుని ప్రార్థన చేస్తే దేవునికి ఎంత అవమానం. న్యాయమాది? నువ్వు మోకరించగలవో? పండుగని ప్రార్థన చేస్తావు, మోకరించగలవో? కూర్చుని చేస్తావు, మోకరించగలవో? కాళ్ళు చాపుకుంటావు. దేవుని ఆరాధించవలసినట్లుగా నీవు ఆరాధించట్లేదు, దేవుని స్తుతించవలసినట్లుగా నువ్వు స్తుతించలేదు. ఉచ్చా చేసిన తప్పిదం నువ్వు కూడా నీ జీవితంలో చేస్తున్నావు. ఏ ప్రోగ్రాం అయినా కానీ దేవునికి మహిమ కలగాలి. అది గృహప్రవేశమైనా, సభైనా, ఆదివారం ఆరాధన, సిలువ వేయబడిన యేసుకే ఘనత రావాలి. కానీ మనిషి ఘనత తెచ్చుకుంటే ఉచ్చాలాగా దారి తప్పినట్టు కాదా? దేవుడు పెట్టిన నియమాలని కాదన్నావేమో. బైబిల్లో దేవుడు వరాలు ఉన్నాయంటుంటే ఈవేళ కొంతమంది వరాలు లేవని కెంటేస్తుంటే అది ఉచ్చా చేసిన పాపం లేక ఉండదా? రెండవ రాకడను గూర్చి వివరముగా వ్రాయబడితే ఈవేళ కొంతమంది రెండవ రాకడ రాదు, ఇప్పుడప్పుడే కాదు అని అంటుంటే అది ఉచ్చాలేగా దేవుని యొక్క ఆజ్ఞలకు వ్యతిరేకముగా ప్రవర్తించినట్టు కాదా? బాప్తిస్మాన్ని ఖచ్చితంగా పొందాలి. కొంతమంది ఏమన్నారంటే కుడి చేతి వైపున దొంగ బాప్తిస్మం పొందలేదు, అయినా రక్షించబడ్డాడే. మేము కూడా బాప్తిస్మం అక్కర్లేదన్నారు. బాప్తిస్మాన్ని పొందే టైం ఆయనకి లేదు కాబట్టి ఆయన పొందక్కర్లేదు. ఇవాళ టైం నీకుండి నువ్వు పొందకుండా దొంగకి బాప్తిస్మం లేదు, నాకు కూడా అక్కర్లేదని చెప్పేసి అని అంటాం దేవుని వాక్యానికి విరుద్ధం కాదా? బైబిల్లో ఏమి చెప్పారో దాన్ని వినకుండా నీకు వేరుగా నువ్వు చేస్తుంటే అది విరుద్ధము కాదా? నువ్వెలాగున్నావు? యేసుని కూర్చొని నువ్వేం మాట్లాడుతున్నావు? ఈ పరిశుద్ధుడైన దేవుని నువ్వు గమనించమ్మా. ఆ తుమ్మకర్రే
యేసు వారి మానవత్వానికి గుర్తు. సిలువ ద్వారానే యేసును సమీపించాలి, సిలువ ద్వారానే పరలోకానికి వెళ్ళాలి. ఆయన మానవుడిగా జన్మించి సిలువ వేయబడ్డారే ఆ కార్యము ద్వారానే తప్ప ఇంకో రీతిగా ఆయన సమీపించడానికి వీల్లేదు. పరలోకానికి వెళ్ళాలంటే సిలువ ద్వారానే వెళ్ళాలి, కానీ సిలువ కాక మరి వేరే మార్గము ద్వారా వెళ్ళటానికి వీల్లేదు. నిన్నో మాట అడుగుతున్నాను, ఓబేదేదోములాగా నువ్వు దీవించబడే వరుసలో ఉన్నావా? ఉజ్జాలాగా దేవుని చేత మొత్తబడే వరుసలో ఉన్నావా? 15వ అధ్యాయం ప్రియులారా మొదటి వచనములో చూస్తే, దేవుని మందసమునకు ఒక స్థలమును సిద్ధపరచి దాని మీద గుడారం ఒకటి వేయించెను. మందసమును ఎత్తుటకును నిత్యము తనకు సేవ చేయుటకును యెహోవా లేవీయులను ఏర్పరచుకొనెను చెప్పి, వారు తప్ప మరి ఎవరును దేవుని మందసమును ఎత్తకూడదని దావీదు ఆజ్ఞ ఇచ్చెను. దేవునికి మహిమ కలుగును గాక. ఇలా వినాలి ప్రియులారా, మందసాన్ని తెచ్చే ముందే స్థలాన్ని ఏర్పాటు చేశారు దావీదు గారు. ఈవేళ కొంతమంది ఏం చేస్తున్నా తెలుసా? యేసయ్యా నా జీవితంలోకి రండి అన్నారు. చాలా సంతోషం. మా ఇంట్లోకి రండి అంటున్నారు, కానీ ఈ లోపల సిద్ధపరచకుండా యేసుని పిలుస్తున్నారు. పాపాలు ఒప్పుకోకుండా మారకుండా నాలోకి రండి అంటాం న్యాయమా? సిద్ధం చేసిన తర్వాతే మందసాన్ని తీసుకురావాలి. అనగా మన జీవితాన్ని సరి చేసుకుని దేవా నాలోకి రండి అన్నారు, కానీ యేసు రక్తము చేత నీవేం కడగబడ్డావు, యేసులోకి వచ్చి నీలో ఏ ప్రత్యేకత వచ్చింది? రాలేదే. ఉజ్జాలాగా క్రమము తప్పకూడదని, క్రమము తప్పడం అక్రమమని, అక్రమము చేయి వారులారా మీరెవరో నేను ఎరుగని అంటారు యేసు వారిని. యేసు ఆయన వస్తున్నారు కనుక ఆయన రాకడికి సిద్ధపడి మేఘం ఎక్కాలి అని. అట్టి భాగ్యమును దేవుడు మీకెల్లరకు మెండుగా దయచేయును కాక.